హాయ్ గైస్, రేపు మనకి ఒక రైవలరీ మ్యాచ్ జరగబోతుంది. అందరికీ తెలుసు ఎంత రైవలరీ ఉందో. లాస్ట్ ఇయర్ మనకి ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే క్వాలిఫైర్కి ముందు జరగాల్సిన మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో మనకి తెలిసినట్టయితే ఆర్సీబీ వాళ్ళు గెలిచి ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. సో అక్కడ నుండి మనకు తెలుసు, ఫ్యాక్ట్స్ మాట్లాడుకున్నట్టయితే చాలా బాగా ట్రోల్ చేశారు సిఎస్కే ఫ్యాన్స్ని ఆర్సీబీ వాళ్ళు. సో అక్కడ చూసినట్టయితే ఆడ పెద్ద రైవలరీ జరిగింది. నెక్స్ట్ మ్యాచ్కి ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. సో ఆ రైవలరీ మ్యాచ్ వచ్చేసింది. దట్ ఈస్ ఆన్ టుమారో 28th March. సో ఇప్పుడు ఆ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం అండ్ ఆ మ్యాచ్ గురించి ప్రివ్యూకి వెళ్దాం. ఆ ప్రివ్యూకి వెళ్ళే ముందు నా పేరు యశ్వంత్ సాయి అండ్ వెల్కమ్ బ్యాక్ టు యశ్వంత్ క్రిక్ ఇన్ఫో. సో ఇప్పుడు మనం 3 rounds కండక్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ రౌండ్ ఏంటి అంటే పిచ్ రిపోర్ట్ అండ్ టాస్. ఇప్పుడు పిచ్ రిపోర్ట్లో ఏమేమి ఉంటుంది, పిచ్ ఎలా ఉంది, పేస్ బౌలర్స్కా లేకపోతే స్పిన్ బౌలింగ్కి అనుకూలిస్తుంది, ఇలా పిచ్ రిపోర్ట్ గురించి ఒక అనలైజ్ మాత్రమే. అండ్ దెన్ టాస్ గురించి మాట్లాడుకుందాం. టాస్ గెలిస్తే ఏ టీం వాళ్ళు ఏం తీసుకుంటారు, బ్యాటింగ్ తీసుకుంటారా బౌలింగ్ తీసుకుంటారా, ఆ అంచనా అనేది మనం ఒకసారి అనలైజ్ చేద్దాం. అండ్ సెకండ్ రౌండ్ ఏంటి అంటే 5 key బ్యాటిల్స్ చూద్దాం. 5 key బ్యాటిల్స్ ఏంటి అంటే అనలైజ్ అక్కడ మనకు 2 teams ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మనకి నెక్స్ట్ మ్యాచ్ మనకి ఏంటి ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. దాంట్లో ఎవరి మీద ఎవరు 2 players, ఆర్సీబీలో ఉన్న ప్లేయర్ సిఎస్కేలో ఉన్న ప్లేయర్, ఇద్దరికి హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉంది, వాళ్ళిద్దరు బ్యాటిల్స్ ఎలా ఉంది అనేది, అలాంటి బ్యాటిల్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్న బ్యాటిల్స్ మనం ముందరికి తెస్తాను మీ ముందరికి. అది సెకండ్ రౌండ్. అండ్ థర్డ్ రౌండ్ ఏంటి అంటే ద స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఆఫ్ బోత్ ద టీమ్స్ నేను మీ ముందర పెట్టేస్తాను. అండ్ ఇది నా పర్స్పెక్టివ్ అండ్ నేను కూడా ఒక మంచి స్ట్రాంగ్ టీమ్ని బిల్డ్ చేయాలనుకుంటున్నాను. అండ్ మీరు ఇఫ్ సపోజ్ ఈ 2 teamsకి మీరు ప్లేయింగ్ 11 చెప్పాలనుకుంటే కింద కామెంట్లో నాకు ప్లేయింగ్ 11 పెట్టండి. ఎవరికైతే ఎక్కువ లైక్స్ వస్తారో చూద్దాం, ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ గురించి చూద్దాం. ఫస్ట్ రౌండ్ ఏంటి, టాస్ అండ్ పిచ్ రిపోర్ట్. సో మనం ఇప్పుడు ఫస్ట్ పిచ్ రిపోర్ట్ కంటే మనం హెడ్ టు హెడ్ స్టాట్స్ అనేది ఫస్ట్ చూద్దాం. హెడ్ టు హెడ్ స్టాట్స్ ఏమేమి ఉన్నాయి, చెపాక్, మనం రేపు ఆడే స్టేడియం ఏంటి అంటే చెపాక్ స్టేడియం, చిదంబర స్టేడియం చెన్నైలో. అండ్ అక్కడ టోటల్గా ఇంటర్నేషనల్ మ్యాచెస్ మొత్తం కలిపి 78 మ్యాచెస్ జరిగింది. దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 31 times విన్ అయ్యారు. అండ్ సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళు 47 times విన్ అయ్యారు. ఇక్కడ చూసినట్టయితే సెకండ్ టైం చేసే వాళ్ళకి చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా ఉంది. అండ్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ఇక్కడ వచ్చి 163. ఇది ఇంటర్నేషనల్ అన్ని మ్యాచెస్ జరిగిన చెన్నైలో. అండ్ సెకండ్ ఐపీఎల్ గురించి చూసుకున్నట్టయితే ఇక్కడ ఆర్సీబీ వర్సెస్ టోటల్గా నార్మల్గా చెప్పాలంటే ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే టోటల్ ఐపీఎల్లో 33 మ్యాచెస్ తలబడ్డారు. సో 33 మ్యాచెస్లో సిఎస్కే 21 మ్యాచెస్ గెలిచారు. ఇట్స్ అబ్సల్యూట్లీ డామినేటింగ్ అని చెప్పుకోవచ్చు సిఎస్కే. అండ్ ఆర్సీబీ 11 times విన్ అయ్యారు. రీసెంట్గా లాస్ట్ మ్యాచ్ అయితే ఆర్సీబీ గెలిచారు. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే విన్నింగ్ స్ట్రీక్ అనేది సిఎస్కేకి ఎక్కువ ఉంది, డామినేటింగ్గా ఉన్నారు. అండ్ 1 నో రిజల్ట్. ఇప్పుడు మనము హెడ్ టు హెడ్ రికార్డెడ్ చెపాక్ స్టేడియం చూసుకున్నట్టయితే వాళ్ళు టోటల్గా సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ 12 మ్యాచెస్ ఆడారు చెపాక్ స్టేడియంలో. దాంట్లో సిఎస్కే వాళ్ళు 9 సార్లు విన్ అయ్యారు. ఎందుకంటే కంచుకోట, సిఎస్కే స్టేడియం అనేది, చెపాక్ స్టేడియం అనేది కంచుకోట. దానివల్ల 9 times సిఎస్కే వాళ్ళు విన్ అయితే ఆర్సీబీ వాళ్ళు 3 times విన్ అయ్యారు. సో అది అన్నమాట. అండ్ ఇప్పుడు పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి, స్పిన్ ఫ్రెండ్లీ ట్రాక్. ఇప్పుడు నార్మల్గా చూసుకున్నట్టయితే స్పిన్ ఫ్రెండ్లీ ట్రాక్ పిచ్చెస్ యూజ్ చేశారు ప్రీవియస్గా. కానీ లాస్ట్ సీజన్ నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ పెద్ద పెద్ద స్కోర్ కూడా వచ్చినాయి, 200+ స్కోర్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు కూడా ఇదేంటి అంటే సెకండ్ ఇన్నింగ్స్లో మనకి పిచ్ అనేది కొంచెం స్లో అవుతుంది, పక్కా స్లో అవుతుంది. స్పిన్నర్స్కి కొంచెం ఆ గేమ్లో వస్తారు, పక్కా వాళ్ళు గేమ్లో వస్తారు. సో అది అనమాట, స్పిన్ ఫ్రెండ్లీ ట్రాక్ యూజ్ చేస్తారు.
అండ్ స్పిన్నర్స్కి మంచిగా ఎంజాయ్ చేస్తారు పిచ్ని. పేస్ బౌలర్స్కి మేబీ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక 10 ఓవర్స్ లేకపోతే 5 to 8 అవర్స్ అనేది హెల్ప్ ఉంటుంది. దాని తర్వాత పేస్ బౌలర్స్ ఈజీగా బ్యాట్ మీదకి వచ్చేస్తుంది బ్యాట్స్మెన్స్కి, సో ఈజీగా అయిపోతుంది. సో పేస్ బౌలర్స్కి కొంచెం టఫ్ అయిపోతుంది. ఇప్పుడు డ్యూ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకున్నట్టయితే సెకండ్ ఇన్నింగ్స్లో మోస్ట్ ప్రాబబిలీ 60 to 80% డ్యూ అనేది పక్కా వస్తుంది. ఇది మాత్రం పక్కా. అప్పుడు వచ్చినప్పుడు ఏంటి, బాల్ అనేది స్పిన్ కాదు, బాల్ అనేది ఈజీగా ఫుల్ టాస్ కానీ నో బాల్స్ కానీ అండ్ స్పిన్ చేసేటప్పుడు అది స్పిన్ అవ్వకుండా ఉండడం వల్ల బ్యాట్స్మెన్కి చాలా ఈజీ అయిపోతుంది రన్స్ కొట్టడానికి. సో అది ప్రాబ్లం డ్యూ వచ్చినప్పుడు. సో ఇప్పుడు మనం టాస్ డిసిషన్ ఏ టీం, ఇప్పుడు ఏదైనా టీం టాస్ విన్ అయినప్పుడు ఏది తీసుకుంటే బెస్ట్ అని చూసుకున్నట్టయితే మనం నార్మల్గా ఇఫ్ సపోజ్ ఆర్సీబీ లేదా సిఎస్కే ఏది గెలిచినా కానీ వాళ్ళు చేసుకునేదే బెస్ట్. ఎందుకంటే బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీము మినిమం 180 నుంచి 190 టార్గెట్ పెట్టాలి. లేదంటే ఏంటంటే సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది డ్యూ వచ్చేదాని వల్ల. కాబట్టి బ్యాటింగ్ సెకండ్ చేసే వాళ్ళకి ఆ డ్యూ ఫ్యాక్టర్ వల్ల చేస్ అనేది చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. సో నన్ను అడిగితే టాస్ విన్ అయిన కెప్టెన్ పక్క బౌలింగే తీసుకుంటాడు. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోడు, పక్క బ్యాటింగ్ తీసుకోడు. బ్యాటింగ్ తీసుకునేటట్టుంటే దే హ్యావ్ టు స్కోర్ 200+ రన్స్. 200+ రన్స్ అనేది పక్కా స్కోర్ చేయాలి. సో ఓవరాల్గా చెప్పాలంటే చపాక్ స్టేడియం అంటే ఒక స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ లాగే ఉంది. రెండు టీమ్స్ ఆ స్లోవర్ కండిషన్స్కి చాలా అంటే చాలా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో స్లో అయిపోతుంది పిచ్ అనేది. సో ఇది గైస్ పిచ్ రిపోర్ట్ అండ్ టాస్ గురించి. దెన్ సెకండ్ దానిలోకి వెళ్ళిపోదామా. మనం ఇప్పుడు సెకండ్ రౌండ్ 5 కీ బ్యాటిల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ బ్యాటిల్ రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ హ్యాజల్వుడ్. సో వీళ్ళిద్దరి స్టాట్స్ చూసినట్టయితే రుతురాజ్ గైక్వాడ్ వచ్చి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. వీళ్ళిద్దరిని పక్కా మనం పవర్ ప్లేలో చూస్తాం, ఎందుకంటే హ్యాజల్వుడ్ వచ్చి పవర్ ప్లే బౌలర్. ఇక్కడ చూసుకున్నట్టయితే హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకున్నట్టయితే 5 innings ఆడారు. దాంట్లో గైక్వాడ్ 45 balls ఆడితే గైక్వాడ్ 55 runs కొట్టాడు. బ్యాటింగ్ యావరేజ్ ఆఫ్ 11 అండ్ స్ట్రైక్ రేట్ వచ్చి 122. తక్కువ స్ట్రైక్ రేటే ఉంది హేజల్వుడ్ పైన, ఎందుకంటే హేజల్వుడ్ మంచి టెక్నిక్తో వేస్తాడు పవర్ ప్లేలు. ఆ లెంత్ కానీ ఆ పిక్చర్స్లో కానీ ఆ ఫస్ట్ 5 hours చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఫాస్ట్ బౌలర్స్కి ఆ లైన్ అండ్ లెంత్ మంచిగా వేస్తాడు. ఆ బౌన్సర్స్ కానీ ఆ బౌన్సర్స్ని ఎక్కువ నమ్ముకుంటాడు హేజల్వుడ్. కాబట్టి ఇదొక మంచి బ్యాటిల్ అవ్వబోతుంది రేపు ఆబ్వియస్లీ. సో చూద్దాం ఎవరి మీద నెగ్గుతారో రేపు అనేది ఎదురు చూడాలి. సో సెకండ్ కీ బ్యాటిల్ వచ్చి రవిచంద్రన్ అశ్విన్ వర్సెస్ రాజత్ పట్టిదార్. ఇది కూడా మిడిల్ ఓవర్స్లో ఉండబోయే ఒక అద్భుతమైన కీ బ్యాటిల్. సో ఇక్కడ చూసినట్టయితే పట్టిదార్ రవిచంద్ర అశ్విన్ పక్కన పెడితే కానీ స్పిన్నర్స్కి బాగా ఆడతాడు. సో ఇక్కడ మనం స్టాట్స్ చూసినట్టయితే వీళ్ళిద్దరూ 3 innings తలబడ్డారు. దాంట్లో 18 balls ఫేస్ చేసిన పట్టిదార్ 24 runs మాత్రమే కొట్టాడు. బ్యాటింగ్ యావరేజ్ ఆఫ్ 12 ఉంది. సో స్ట్రైక్ రేట్ కూడా చెప్పుకో తగ్గట్టుగా లేదు కానీ ఓకే, యావరేజ్ 133.33 ఉంది. బట్ ఇక్కడ మోస్ట్ ప్రాబబ్లీ ఏంటి అంటే 2 times అవుట్ అయ్యాడు. ఎన్ని ఇన్నింగ్స్లో 3 innings 2 times అవుట్ అయ్యాడు రవిచంద్రన్ అశ్విన్కి. సో రవిచంద్రన్ అశ్విన్ పట్టిదార్కి ఒక మంచి కీ రోల్ అవ్వబోతాడు సిఎస్కే పక్క. దాన్ని ఓవర్కమ్ చేస్తాడో రివెంజ్ తీసుకుంటాడో లేదో అనేది పట్టిదార్ చూద్దాం. అండ్ థర్డ్ కీ బ్యాటిల్ చూసుకున్నట్టయితే విరాట్ కోహ్లీ వర్సెస్ ఖలీల్ అహ్మద్. ఇది పవర్ ప్లేలో ఉండబోయే ఇంకో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. దీంట్లో ఏంటి అంటే విరాట్ కోహ్లీ చూసుకున్నట్టయితే లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్కి చాలా అంటే చాలా ఆ స్వింగ్ చేసినప్పుడు ఆ అవుట్ గోయింగ్ బాల్స్కి చాలాసార్లు అవుట్ అయిపోయాడు విరాట్ కోహ్లీ. రేపు మేబీ లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ కాబట్టి ఖలీల్ అహ్మద్ చూడాలి. రేపు ఒక మంచి ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఉంటుంది కాబట్టి. హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకున్నట్టయితే కోహ్లీ 100 balls ఫేస్ చేశాడు 10 innings. 10 innings కోహ్లీ 100 balls ఫేస్ చేశాడు.
సో దాంట్లో 120 రన్స్ కొడితే బ్యాటింగ్ యావరేజ్ ఆఫ్ 24 ఉంది. డీసెంట్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ స్ట్రైక్ రేట్ 120 ఉంది, బిలో స్ట్రైక్ రేట్. 120 అంటే అది స్ట్రైక్ రేట్ కాదు, బిలో స్ట్రైక్ రేట్ ఉంది. సో 2 సార్లు అవుట్ అయ్యాడు. ఇది కూడా ఒక మంచి బ్యాటిల్ అవబోతుంది పవర్ ప్లేలో. అండ్ రీసెంట్గా చూసినట్టయితే ఖలీల్ అహ్మద్ మంచి ఫామ్లో ఉన్నాడు, విరాట్ కోహ్లీ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. ఇది థర్డ్ బ్యాటింగ్. అండ్ ఫోర్త్ బ్యాటింగ్ చూసుకున్నట్టయితే లియామ్ లివింగ్స్టన్ వర్సెస్ నూర్ అహ్మద్. ఇది కూడా మిడిల్ ఓవర్స్లో, ఎందుకంటే లివింగ్స్టన్ కూడా మిడిల్ ఓవర్స్లో వచ్చే బ్యాట్స్మెన్ అండ్ నూర్ అహ్మద్ కూడా మిడిల్ ఓవర్స్లో వేసే బౌలర్. సో వీరిద్దరు కూడా మంచి కాంటెస్ట్ ఉండబోతుంది రేపు. సో మనం చూసినట్టయితే మంచి కన్సిస్టెంట్గా ఇస్తున్నాడు నూర్ అహ్మద్, లివింగ్స్టన్ కూడా మంచిగా రన్స్ కొడుతున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకున్నట్టయితే 3 innings ఆడాడు లివింగ్స్టన్. వీళ్ళిద్దరు తలపట్టింది 3 innings. అండ్ లివింగ్స్టన్ 24 బాల్ 24 balls ఫేస్ చేసినట్టు దాంట్లో 32 runs కొట్టాడు అండ్ యావరేజ్ ఆఫ్ 16 అండ్ స్ట్రైక్ రేట్ 133. డీసెంటే ఉంది, బట్ ఒకసారి అవుట్ అయ్యాడు 3 innings. సో నూర్ అహ్మద్ ఈసారి ఇద్దరు ఈక్వల్గా ఉండడం వల్ల రేపు మ్యాచ్లో ఎవరు నెగ్గుతారు అనేది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో లాస్ట్ కీ బ్యాటిల్ చూసుకున్నట్టయితే నాథన్ ఎల్లిస్ వర్సెస్ ఫిలిప్ సాల్ట్. ఇది కూడా పవర్ ప్లేలో ఉండబోయే ఒక మంచి ఇంట్రెస్టింగ్ కీ బ్యాటిల్. ఎందుకంటే నాథన్ ఎల్లిస్ కూడా లాస్ట్ టైం చూసుకున్నట్టయితే పవర్ ప్లేలో బౌలింగ్ వేశాడు, ఎఫెక్టివ్గా ఉన్నాడు, రన్స్ ఇచ్చినా కానీ ఎఫెక్టివ్గా ఉన్నాడు. ఎందుకంటే మనకు తెలిసిన నాథన్ ఎల్లిస్ వేసే స్లోవర్ బాల్స్ కానీ చాలా చాలా ఎఫెక్టివ్గా వేస్తాడు, చాలా బాగా వేస్తాడు నాథన్ ఎల్లిస్. అండ్ ఫిలిప్ సాల్ట్ చూసుకున్నట్టయితే కూడా ఒక ఫ్లయింగ్ స్టార్ట్ ఇస్తాడు ప్రతి మ్యాచ్లో. అండ్ అతను కూడా డిస్ట్రక్టివ్ ఓపెనర్ అని చెప్పుకోవచ్చు విరాట్ కోహ్లీతో పాటు. ఈ బ్యాటిల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకున్నట్టయితే 3 innings వీళ్ళు తల్లపడ్డారు. అండ్ సాల్ట్ వచ్చి 18 balls ఫేస్ చేస్తే దాంట్లో 24 runs కొట్టాడు. ఎవరి బౌలింగ్లో? నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో. అండ్ బ్యాటింగ్ యావరేజ్ వచ్చి 12 అనేది కొంచెం తక్కువే యావరేజ్. అండ్ స్ట్రైక్ రేట్ చూసుకున్నట్టయితే 133 ఉంది. ఇది కూడా డీసెంటే. బట్ ఇక్కడ ఏంటి అంటే 2 సార్లు అవుట్ అయ్యాడు. 3 innings 2 సార్లు అవుట్ అయ్యాడు నాథన్ ఎల్లిస్లో. సో సాల్ట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి నాథన్ ఎల్లిస్ దగ్గర. సో రేపు కూడా చూద్దాం. ఇప్పటికైతే డామినేటర్ వచ్చి నాథన్ ఎల్లిసే, అఫ్ కోర్స్ నో డౌట్ ఇన్ దిస్. పక్కా నాథన్ ఎల్లిసే డామినేటర్. సో చూడాలి రేపు ఎలా ఓవర్కమ్ చేస్తాడో, లేదా నాథన్ ఎల్లిసే డామినేట్ చేస్తాడో అనేది చూడాలి. సో దిస్ ఈస్ అబౌట్ 5 key battles గైస్ ఈరోజు. దీంట్లో చూడాలి ఎవరు నెగ్గుతారు, ఎవరు పైన బాగా పెర్ఫామ్ చేస్తున్నారని రేపు రివ్యూలో చూసుకుందాం. అండ్ దిస్ ఈస్ అబౌట్ ద సెకండ్ రౌండ్ అండ్ విల్ గో ఫర్ ద థర్డ్ రౌండ్. సో ఇప్పుడు మనం ద బెస్ట్ ప్లేయింగ్ 11 చూద్దాం 2 టీమ్స్లో. ఫస్ట్ మనం ఆర్సీబీలో చూద్దాం. సో ఆర్సీబీలో నెంబర్ 1గా విరాట్ కోహ్లీ అండ్ ఫిలిప్ సాల్ట్ దిగిపోతున్నారు ఓపెనర్స్గా. లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్టు అయితే కేకేఆర్ పక్క చాలా డిస్ట్రక్టివ్ ఓపెనర్స్గా దిగారు ఇద్దరు. ఒకరు కొడితే ఇంకొకరు కొడితే ఇంకొకరు, ఇద్దరు మధ్యలో మంచి పార్ట్నర్షిప్తో పాటు డిస్ట్రక్టివ్ ఓపెనర్స్. ఏమంటే సింగిల్స్ తీసే ఉద్దేశమే లేదు ఇద్దరికి, కొడితే 4 or 6 కాబట్టి డిస్ట్రక్టివ్ ఓపెనర్స్ ఉన్నారు. అండ్ 1 downగా నెంబర్ 3లో పటిదార్ దిగబోతున్నాడు. నెంబర్ 4లో మేబీ పడికల్, లాస్ట్ టైం కూడా పడికల్ దిగాడు కాబట్టి పడికల్ దిగబోతున్నాడు. అండ్ నెంబర్ 5లో లివింగ్స్టోన్, నెంబర్ 6లో కృణాల్ పాండ్యా, లేకపోతే కృణాల్ పాండ్యానే ఆబ్వియస్లీ. నెంబర్ 7లో జితేష్ శర్మ, నెంబర్ 8లో టిమ్ డేవిడ్, నెంబర్ 9లో భువనేశ్వర్ కుమార్, నెంబర్ 9లో సుయాష్ శర్మ, నెంబర్ 10లో జాష్ హేజల్వుడ్, నెంబర్ 11లో యశ్ దయాల్. ఇక్కడ అదే చెప్పినట్టు ఇంపాక్ట్ ప్లేయర్గా పడికల్ లేకపోతే లేకపోతే సుయాష్ సింగ్ ఇట్లా స్వాప్ అవుతారు నాకు తెలిసి. సో అదిదా ప్రాబ్లం. అండ్ ఇక్కడ ఈ టీం చూసుకున్నట్టయితే, ఈ ప్లేయింగ్ 11 చూసుకున్నట్టయితే చాలా బాగుంది. అండ్ సిఎస్కే చూసుకున్నట్టయితే నెంబర్ 1 గైక్వాడ్ అండ్ రచిన్ రవీంద్ర దిగబోతున్నారు. లాస్ట్ మ్యాచ్లో త్రిపాఠిని దింపారు, అదొక ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు. బట్ ఈసారి నాకు తెలిసి వీళ్ళిద్దరు సెట్ అయిపోయారు కాబట్టి వీళ్ళిద్దరు దిగుతారు. 1 down త్రిపాఠి. అండ్ నెక్స్ట్ శివం దుబే, దాని తర్వాత దీపక్ హుడా, దాని తర్వాత శామ్ కరణ్, దాని తర్వాత రవీంద్ర జడేజా, దాని తర్వాత ఎంఎస్ ధోని, దాని తర్వాత వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఎవరు
MS ధోనినే కదా, సో అతనే. అండ్ రవిచంద్రన్ అశ్విన్, నెక్స్ట్ నూర్ అహ్మద్, నెక్స్ట్ ఖలీల్ అహ్మద్, నెక్స్ట్ ఎలిస్ నాథన్ అండ్ మతీషా పతిరానా. వీళ్ళు దిగే ఛాన్సెస్ ఉన్నాయి విత్ ఇంపాక్ట్ ప్లేయర్. ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ ఎలా, మేబీ మతీష్ పతిరానా ఇంపాక్ట్ ప్లేయర్ అవుతాడు. బౌలింగ్ చేసేటప్పుడు మతీష్ పతిరానా రావచ్చు అండ్ రాహుల్ త్రిపాఠి పోవచ్చు. బ్యాటింగ్ చేసేటప్పుడు రాహుల్ త్రిపాఠి వస్తాడు. సో ఇక్కడ ఇది ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ సిఎస్కేలో. సో దిస్ ఈస్ అబౌట్ సిఎస్కే అండ్ ఆర్సీబీ గైస్. సో ఇది థర్డ్ రౌండ్. సో ఇప్పుడు మనం ప్రీవియస్గా 3 rounds చూసాం. 3 rounds కూడా చాలా బాగుంది. ఫస్ట్ రౌండ్ టాస్ గురించి అనలైజ్ చేసాం, సెకండ్ రౌండ్ కీ బ్యాటిల్స్ అండ్ థర్డ్ రౌండ్ వచ్చి ప్లేయింగ్ 11లో కొంచెం తడబడ్డాను. ఐఎమ్ రియల్లీ సారీ గైస్. సో అదే అనమాట, ప్లేయింగ్ 11 అలా ఉండబోతుంది అనేది. వి నెవర్ నో, ఏ చేంజెస్ అయినా జరగచ్చు ఏంటి అనేది. లాస్ట్ టైం కూడా సర్ప్రైజ్ మూవ్ సిఎస్కే పక్క ఏంటి అంటే ఓపెనర్గా గైక్వాడ్ రాకుండా త్రిపాఠి రావడం. సో అదే అనమాట, కొంచెం సర్ప్రైజ్ మూవ్స్ ఉంటాయి, బట్ ఇది పాసిబుల్ ఉండొచ్చు అని చెప్తున్నా. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడే. మనం ఇప్పుడు సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ ప్రివ్యూ చూసేసాం. సో నన్ను ఇలానే సపోర్ట్ చేయండి గైస్. అండ్ రేపటి నుంచి రివ్యూ అనేది కూడా అప్లోడ్ చేసేకి ట్రై చేస్తాను. అండ్ టుడే ఆర్సీబీ సిఎస్కే ప్రివ్యూ అనేది రిలీజ్ చేస్తాను. రేపు మ్యాచ్ జరుగుతుంది, అందరూ ఎంజాయ్ చేయండి మ్యాచ్కి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కానీ, ప్రివ్యూ వీడియో కానీ, రివ్యూస్ కానీ, క్రికెట్తో నాతో టచ్లో ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యశ్వంత్ క్రికెట్ ఇన్ఫో గైస్. అండ్ థ్యాంక్ యూ.